కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఫ్లాప్ దర్శకులకి హీరోలు మొహం చాటేయడం కామనే, కానీ హిట్ దర్శకులకు కూడా స్టార్స్ దొరక్క ఇబ్బంది పడుతున్నారు. కథలు సిద్ధం చేసుకున్నారు, హీరో దొరకడమే తరువాయి. హీరోల అన్వేషణలో ఉన్న ఆ హిట్ డైరెక్టర్స్ ఎవరో ఓ లుక్కేద్దామా? శేఖర్ కమ్ముల, చందు మొండేటి, వివేక్ ఆత్రేయ ఫామ్ లో ఉన్న డైరెక్టర్సే. కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించడానికి టైం తీసుకుంటున్నారు. కథలు లేవా అంటే కాదు, హీరోస్ దొరకడం లేదు. ముగ్గురిది ఇదే పరిస్థితి. విజనరీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాకు మధ్య 3-4 ఏళ్లు ఈజీగా తీసుకుంటాడు. కానీ కుబేర సక్సెస్ తర్వాత వెంటనే స్టోరీని సిద్ధం చేసుకున్నాడట. ఆ కథకు తగ్గ హీరో కోసం అన్వేషిస్తున్నాడని టాక్. గతంలో నాని, నాగ చైతన్య పేర్లు వినిపించాయి. కానీ ప్రస్తుతం శేఖర్ కు డేట్స్ ఇచ్చేంత టైం వీళ్ల దగ్గర లేదన్నది బజ్. తండేల్తో నాగ చైతన్య ఖాతాలో 100 కోట్లు వేసిన చందు మొండేటి నెక్స్ట్ వెంటనే వాయుపుత్ర యానిమేషన్ మూవీకి కమిట్ అయ్యాడు. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. కట్ చేస్తే బడ్జెట్ అనుకున్న దానికన్నా పెరిగిందన్న కారణంతో ప్రాజెక్ట్ హోల్డ్ అయింది. ఈ సినిమాపై చందు పెట్టిన టైం అంతా వృధా అయిపోయింది. ఇక చేసేదేం లేక మరో మైథాలజీ పీరియాడిక్ స్టోరీని రెడీ చేశాడు డైరెక్టర్. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ రాణాలతో చేయాలనుకుంటున్నాడని టాక్. కానీ ఎవరూ ఫైనల్ కాకపోవడంతో హీరోల వేటలో పడ్డాడట చందు. నానితో అంటే సుందరానికి మ్యాజిక్ వర్కౌట్ కాకపోయినా కసితో వర్క్ చేసి సరిపోద శనివారంతో హిట్ ఇచ్చేశాడు వివేక్ ఆత్రేయ. ఆ తర్వాత తెలుగు హీరోలను కాదని తమిళ స్టార్స్ వెంట పడుతూ టైంపాస్ చేశాడు. రజనీకాంత్, సూర్యకు కథ చెప్పినప్పటికీ వర్కౌట్ కాలేదు. తిరిగి టాలీవుడ్ హీరో బాలకృష్ణకు కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడని బజ్. అయితే బాలయ్య కొరటాల మూవీకి కమిట్ అవ్వడంతో రవితేజ దగ్గరకు వెళ్లాడట. ఆయన అంతకన్నా బిజీ కావడంతో హీరో దొరక్క స్ట్రగుల్ పడుతున్నాడట వివేక్. మరి ఈ ముగ్గురు హిట్ డైరెక్టర్స్ కు కథానాయకులు దొరికేదెప్పుడో, కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసేదెప్పుడో. లెట్స్ సీ.